ఒక తాగేసి తీసుకొచ్చి విష్ణుప్రియ పల్పి ఆరెంజ్ తాగేసి మా రూమ్కి వచ్చి కాస్త ఊరిచ్చింది. తాగేసిన ఖాళీ బాటిల్ అక్కడ పెట్టింది. అది ఏం చేసుకుంటాను నేనేం చేశాను, ఆ ఖాళీ బాటిల్ పట్టుకెళ్ళి దాంట్లో నీళ్లు పోసి దాంట్లో పసుపు వేసి కొంచెం కారం వేసి కరెక్ట్గా పల్పి ఆరెంజ్ కలర్లో తయారు చేశాను. ఆ బాటిల్ చేసుకొని నేను జేబులో పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నా. ఆదిత్య అటు ఇటు తిరుగుతూ ఏంటి జేబులో ఏమన్నా కొట్టేసావా అన్నాడు. ఎవరికి చెప్పవు కదా అన్నాడు. చెప్పాలంటే ఇట్లా తీసి చూపించాను. వాళ్ళు వేరే క్లాస్ మాది వేరే క్లాస్ తీసి చూపించాను. పల్పి ఆరెంజ్ మీకు ఎక్కడిది, మీకు లేవు కదా పల్పి ఆరెంజ్, బాగు కదా పల్పి ఆరెంజ్ అంటే చెప్పదు నువ్వు ఫ్రెండ్ కదా ప్లీజ్ ప్లీజ్ అంటే నేను చెప్పేస్తాంటే ప్లీజ్ అంటే సరే కాసేపు కామ్గా ఉన్నాను. నేను మెల్లగా పోయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటే ఈ లోపల పక్కడికి వెళ్ళి చెప్పేసాను. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే అది దొంగ పల్పి ఆరెంజ్ కదా, తాగితే నోరు కాలిపోద్ది. సో చెప్పేస్తే ఈ లోపల నిఖిలు వీళ్ళందరూ వచ్చేసి అని చెప్పేసి తీసేసి ఓపెన్ చేస్తే తీరా చూస్తే అది పసుపు నీళ్ళు, పసుపు కారం నీళ్ళు. సో ఈ కనీసం అంటే ఇది ఒక ప్రాంక్, ఈ దొంగతనం కూడా కాదు చెప్పాలంటే ఒక ప్రాంక్. ఇది కనీసం కంటెంట్గా కూడా బయటికి రాలేదే అని చెప్పి నేను మొత్తం ఎదిగా బయటకు వచ్చిన తర్వాత. ఇకపోతే కొన్ని వందల జోకులు ఆన్ ద స్పాట్ తప్ప పడేవి. ఇవన్నీ ఏమైపోయాయి, ఎవరన్నా నా మీద పగబట్టారా అనిపించింది నాకు. అదే అంటున్నా. ఇంకొకటి ఏంటంటే, ఒకటి ఏదో రకంగా ఒక ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది జనాలకి, గెలుపు ఓటమి పక్కన పెడితే అది చూసే కాస్త టైంలో జనాలకి కాస్త జోకులు దొరుకుతున్నాయి, నవ్వుకుంటున్నారు అనుకున్నప్పుడు అవి కట్ చేయడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్ వస్తుంది? అంటే ఒక వర్గానికి